హలో అండి. అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. కుక్కర్‌లో చేస్తున్నాను. చూసేసేయండి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఫ్రెష్‌గా కడుక్కొని బౌల్‌లో వేసేసుకొని అందులోనికి ఫస్ట్ నేను చికెన్‌కి సరిపడినంత పెరుగు, చికెన్‌కి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. కొంచెం ఘాటైతదనేసి మా ఇద్దరు పిల్లలు తినరు. అందుకోసం అనేసి నేను తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చికెన్‌కి సరిపడినంత ధనియా పౌడర్, చికెన్‌కి సరిపడినంత కారం వేస్తున్నాను. చికెన్‌కి సరిపడినంత చికెన్ మసాలా వేస్తున్నాను. ఇంకొక టేబుల్ స్పూన్ అంటే చికెన్‌కి సరిపడినంత ఆయిల్ వేసేసి మొత్తాన్ని కలుపుకుంటున్నానండి. మొత్తాన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసి ఒక 1 అవర్ అలా ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. పసుపు వేయడం మర్చిపోయాను. సో, చికెన్‌కి సరిపడినంత పసుపు వేసి ఫ్రిడ్జ్‌లో 1 అవర్ అలా పెట్టేస్తున్నాను. ఇంకా చికెన్ కోసం అనేసి నేను ఆనియన్ కట్ చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసాను. ఇంకా కుక్కర్ పెట్టుకొని చికెన్‌కి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులోనికి ఆనియన్స్ మొత్తం యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు కొంచెం వేయించుకొని అందులోనికి చికెన్ మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. చికెన్ మొత్తం వేసేసి కలిపేస్తున్నానండి. ఇంక కొంచెం గ్రేవీలాగా ఉంటది కదా! దాంట్లో లైట్‌గా కొన్ని వాటర్ పోసి కుక్కర్‌లో మొత్తం వేసేసాను. మొత్తం కలిపేస్తున్నాను. మొత్తం కలిపేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. చికెన్ ఉడకడానికి ఒక 5 విజిల్ అయిపోతే మన సింపుల్ చికెన్ రెడీ అయిపోతుంది. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలి చికెన్‌ని. ఇంకా 5 విజిల్స్ వచ్చేసాయండి. నేను తీసేసాను. ఇంకా చూసారా ఆల్మోస్ట్ చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఇంకా ఇందులోనికి కొత్తిమీరను కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇంకా సింపుల్‌గా కుక్కర్‌లో చికెన్ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. సింపుల్‌గా చికెన్ కర్రీ.